హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికే. చాలా ఇయర్స్ తర్వాత మటన్ కీమా అయితే తీసుకొచ్చుకున్నాము. ఇయర్స్ అవుతుందండి సీరియస్గా. చికెన్ మటన్ తింటున్నాం కానీ కీమా ఎప్పుడు తెచ్చుకోలేదు. అంత టైం కూడా కుదరలేదు, సెట్ అవ్వలేదు అనమాట. మీకు కూడా ఈ రెసిపీ బాగుంది అనిపిస్తే మాత్రం ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూసి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మధ్యలో బోన్స్ కూడా కొన్ని తీసుకున్నాము. ఇవి వండిన తర్వాత నమిలి తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా నేను ఈ కీమానంతా ఒక బౌల్లో వేసుకొని విడదీసిన తర్వాత వేడి వాటర్తో అయితే నేను కడుగుతాను. ఎందుకంటే వేడి వాటర్లో వేసినప్పుడు ముక్క అనేది మంచిగా చిన్నగా అవుతుంది. అప్పుడు మనం కుక్ చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది. కొంతమంది ఇలా డైరెక్ట్ కూడా వేస్తారు. డైరెక్ట్గా అస్సలు వేయొద్దు, కౌసు స్మెల్ ఉంటుంది అండ్ బ్లడ్ లాగా ఉంటుంది. అండ్ ఇంకా అస్సలు బాగుండదు అనమాట. వేడి వాటర్లో వేసి తీసి వండామనుకో చాలా బాగుంటుంది. మసాలా కానీ మనం వేసిన ప్రతి ఒక్క ఐటెం కూడా ముక్కకి బాగా పడుతుంది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చూడడం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియోస్ బాగుంది, ఈ రెసిపీ బాగుంది అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, ఇలా వేడి వాటర్లో వేయడం వల్ల ముక్క ఎంత బాగుందో. చాలా లేతగా ఉంది, ఫ్రెష్గా ఉంది. మాంసం కూడా చూస్తారు కదా ఎంత బాగుందో. ఎమ్మిగా చూస్తేనే తినాలనిపించేంత బాగుందండి. మీరు కూడా తెచ్చుకొని ట్రై చేయండి. ఫుల్ వీడియో చూసి కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.